ప్రముఖ ఎడిటిక్ సంస్థ బైజూన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో దాదాపుగా 500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ తొలగింపు ప్రక్రియ 15 నుంచి 20 రోజుల క్రితమే ప్రారంభమైందని తెలుస్తోంది. దాదాపుగా 500 మంది ఉద్యోగులపై ఈ ప్రభావం ఉండనుంది. తాజాగా ఉద్యోగాల కోతా సేల్స్ ఫంక్షన్స్, టీచర్లు, ట్యూషన్ సెంటర్లపై ప్రభావం చూపుతోంది. అయితే అధికారికంగా బైజూన్ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. కొంతమంది సిబ్బందికి ఫోన్ల ద్వారా తాజా పరిణామాల గురించి తెలియచేశారు. అక్టోబర్ 2023లో ప్రకటించిన బిజినెస్ రీస్ట్రక్చరింగ్లో భాగంగా మెరుగైన నగదు ప్రవాహ నిర్వహణ, ఆపరేటింగ్ స్ట్రక్చరింగ్, ఖర్చులను తగ్గించుకునే ప్రక్రియలో చివరి దశలో ఉన్నామని బైజూస్ ప్రతినిధి చెబుతున్నారు. 4 విదేశీ పెట్టుబడిదారులతో కొనసాగుతున్న వ్యాజ్యం కారణంగా కంపెనీ అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటోందని, ఇక్కడ ప్రతి ఉద్యోగి ఎకోసిస్టమ్ తీవ్రంగా ఒత్తిడికి గురవుతోందని చెప్పారు. వ్యాపార పునర్నిర్మాణంలో భాగంగా దాదాపుగా 4500 మందిపై ప్రభావం చూపుతుందని ఇంతకుముందు బైజూస్ చెప్పింది. ఆ తర్వాత 2023 అక్టోబర్, నవంబర్లో 2500, 3000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పటివరకు 3000, 3500 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారని అనుకుంటే మరో 1000 నుంచి 1500 మందిని తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు మార్చి వేతనాల పంపిణీలో జాప్యం ఏర్పడుతుందని ఇటీవల కంపెనీ తన ఉద్యోగులకు చెప్పింది. బైజూస్ సీఈఓ రవీంద్రన్తో సహా వ్యవస్థాపకులను తొలగించి కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ పెట్టుబడిదారుల సమూహం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు పిటిషన్ దాఖలు వేసింది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఓ వెలుగు వెలిగిన బైజూస్ తర్వాత ఫిజికల్ క్లాసులు ప్రారంభం కావటం, ఆకాష్ కొనుగోలు చేయటంతో కంపెనీ ఆర్థిక ఇబ్బందులకు గురైంది.